మొదటి పాఠం ప్రారంభిద్దాం. ప్రవేశః ప్రథమ పాఠః. ఇక్కడ చూడండి ఈ శ్లోకం. ఆరబ్ధం ఉత్తమజనాః న పరిత్యజంతి అంటే తెలుగులో కూడా ఇచ్చాడు చూడండి. ఆరబ్ధం ఉత్తమజనాః న పరిత్యజంతి అంటే ఉత్తమ జనులు ప్రారంభించిన దానిని ఎప్పుడూ విడిచిపెట్టరు. ఇహ వర్ణమాల ఇది హిందీ లిపిలోనే ఉంటుంది, సంస్కృతం కూడా. ఇది ఆ నుంచి అహా వరకు. ఇందులో ఏ కానీ ఓ కానీ ఈ రెండు అక్షరాలు సంస్కృతంలో లేవు. ఇది మధ్యలో హైఫన్ లాగా ఇచ్చాడు. ఇది ఇంకా వేరే భాషల్లో మనకి కనపడదు. హ్రస్వస్వరాలు ఆ, ఈ, ఉ, రు అంటే వీటికి దీర్ఘాలు లేవు. దీర్ఘాలు లేవు కాబట్టి హ్రస్వ స్వరాలు అంటారు. ఆ, ఈ, ఊ, రు ఇవి క్రమంగా ఆ, ఈ, ఊ, రులకు దీర్ఘరూపాలు. అంటే మనం చూసిన హ్రస్వ స్వరాలకి ఇవి దీర్ఘరూపాలు. ఏ, ఐ, ఓ, ఔ ఇవి దీర్ఘస్వరాలు. వీటికి హ్రస్వ స్వరాలు లేవు అసలు. అంటే ఏ, ఐ, ఓ, ఔ అనేవి సంస్కృతంలో లేవు. అమ్ అనుస్వారంతో కూడిన ఆకారం. ఆహా అనేది విసర్గ. విసర్గ అంటే రెండు చిన్న చుక్కలు పక్కకు ఉంటాయన్నమాట. ఇంకా హల్లులు చూద్దాము. కా వర్గము, చా వర్గము, టా వర్గము, తా వర్గము, పా వర్గము, అవర్గీయ వ్యంజనాలు ఇలా ఇచ్చారు. ఇప్పుడు చూడండి. కా వర్గం క, ఖ, గ, ఘ, ఞ, చ, ఛ, జ, ఝ, ఇణి, ట, ఠ, డ, ఢ, ణ, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ. అవర్గీయాలు యా, రా, ల, వ, శ, ష, స, హ. ఇంకా వ్యంజనాలు అంటే యా, రా, ల, వ, శ, ష, స, హ. ఈ హల్లులకు కింద ఇచ్చే రేఖ ఇలా ఉంటుంది. అచ్చు లేకుండా హల్లు ఉచ్చారణని తెలియజేస్తుంది అనమాట. ఉదాహరణకి క అంటే అది కా కాదు, క అనేది కింద అలా ఇచ్చాడు గుర్తు అంటే అది అలా పలకాలి అని అర్థం. ఇవన్నీ కూడా ఈ 5 హల్లులు అనునాసికాలు అంటే ముక్కుతో పలికేవి. జ్ఞ, జ్ఞ, ఇణి ఫస్ట్ది జ్ఞ, ఇణి, ణ, న, మ. ఈ 5 హల్లులు కూడా అనునాసికాలు అంటే ముక్కుతో పలికేవి. ఇక గుణింతాలు ఆకి మాత్ర ఈ, ఈ, ఉ, ఊ, ఏ, ఔ, ఓ, ఔ, ఏ, ఐ, ఓ, ఔ. ఇక్కడ అమ్ కింద వస్తుంది. సైడ్ది 2 చుక్కలు విసర్గాలన్నమాట. ఇక్కడ మీకు చూసి తెలుస్తుంది. కా, కి, కి, కుక్కు, క్రు. క్రు అంటే ఇక్కడ రాగుణింతం కూడా కాదు. అది మనకి కృష్ణ అనే దానికి ఎలా వస్తుందో అలా అనమాట. అది క్రు, క్రూ. క, కే, కై, కో, కౌ, కం, కహ, క ఇట్లా వస్తుంది చూడండి. హైఫన్ పెట్టారు కదా ఇక్కడ. క అంటే సగమే పలకాలి మనం దాన్ని ఇలా. ఇది క్రు, క్రూ, క. ఈ 3 మనకి వేరే భాషలో మీకు కనపడవు, అంటే సంస్కృతంలో ఉంటాయి. క ఈ ఒత్తు వ్యవహారంలో చాలా తక్కువగా కనిపిస్తుంది. ఇకపోతే సంయుక్త అక్షరాలు అంటే 2 కలిపితే ఎలా ఉంటాయి. 2 లేదా అంతకన్నా ఎక్కువ హల్లులు మధ్యలో అచ్చులు లేకుండా కలిసి ఉంటే వాటిని సంయుక్త అక్షరాలు అంటారు. ఉదాహరణకి త ప్లస్ మ, మ, ష ప్లస్ న,ష్ణ అంటే తృష్ణ అనేది అలా రాయొచ్చు. తు ప్లస్ రు, య, త్య. త ప్లస్ మ, మ ఇందాక చదువుకున్నాం కదా. ఈ మరికొన్ని సంయుక్త అక్షరాలు. కాకి కా ఒత్తిస్తే క, గాకి యావత్తు కింద రావత్తు కూడా ఇచ్చాడు. గ్ర్య, వ్య, జ్ఞ, స్య, స, త, గ్ల, వ్ర, జ్ఞ, జ్మ, శ, స్న, క్వ, గ్వ, శ, డ్య, స్ల, స్ల, స్వ, జ్ఞ, ఘ్న, స్న, ధ్వ, శ్వ, గ. కా పక్కన మా ఇచ్చాడు. క పక్కన మా, క్మ, ఘ్య, చ,
ఢ ష్ క ద. ఈ సంయుక్త అక్షరాలను పరిచయం కోసం ఇచ్చారు. వీటిని మళ్ళీ మళ్ళీ చదివి వాటి ఉచ్చారణ గుర్తుండేలా అభ్యాసం చేద్దాము. ఇవాళకి ఈ లెసన్ చాలండి. థ్యాంక్ యూ. మీకు కనుక ఇది బాగా అనిపిస్తే తప్పకుండా లైక్ కొట్టండి.